మందిరానికి దైవ సేవకులు అమెరికా నుంచి వచ్చారంట. తెలిసిన వాళ్ళు కొందరు తెలుసు. వచ్చారంట. 3 రోజులు మీటింగ్ పెట్టారంట. 3వ రోజు రండి, మీకందరికీ 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడంట. వచ్చిన అందరికీ 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడంట. 2 రోజులు మీటింగ్ జరిగాయి. 3వ రోజు అనౌన్స్ చేశారు, రేపు అందరూ కూడా రండి, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారంట. మందిరం ఫుల్ అవుతుందా ఎండదా కదా. పండు ముసలమ్మ కూడా కట్టబట్టుకుని బయలుదేరి వచ్చిందంట. యాడికి వస్తున్నామంటే మందిరానికి. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సర్వేరు పనిచేయలే, సచివాలయం కూర్చోవాలా, పింఛన్ రావాలంటే. పింఛనే ఉంది పా అని దేవుడు మందిరానికి వచ్చారా, పింఛన్ కాడ కూర్చుంటారా చెప్పండి? అంతేగా. సచివాలయంగానే కూర్చుంటారు. మళ్ళీ ఎక్కడైపోతాయో డబ్బులు అని ముందే ప్రభుత్వం వాళ్ళ అప్పుల పాలు అనే కూర్చుంటాం కదా అని మందిరానికి 10,000 కట్ట కోసం అందరూ బయలుదేరి వచ్చారంట. పిల్లలు, తల్లులు, వృద్ధులు అందరూ వచ్చారంట. కూర్చున్నారు, పాటలు పాడారు, ఆరాధన జరిగింది, ప్రార్థన చేశారు, ప్రసంగాలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇలా మనసులో ఇప్పుడు ఎక్కడుంది? ప్రసంగాల మీద లేదు, వాక్యం మీద లేదు. ఎప్పుడు మిగిల్చాడా, ఎప్పుడు 10,000 కట్ట తీసుకుపోవాలన్నా అని 10,000 కట్ట మీద ఉంది. ఇవాళకి ఒక బాక్స్ ఉంది, ఇవాళకి ఒక బాక్స్ ఉంది. వాళ్ళ మనసులో బాక్సుల మీదనే ఉంది, డబ్బు బాక్స్ మీద. అయిపోయిన తర్వాత అందరు లేచి నిలబడండి, వరుస క్రమంలో నిలబడండి అని అంట. నిలబడ్డారు. నిలబడిన తర్వాత 10,000 కట్ట ఇవాళకి పెట్టారంట. 10,000 కట్టలు, 10 బైబిల్ ఇవాళకి పెట్టారంట. 10 బైబిళ్ళు వరుసగా వచ్చిన తర్వాత 10,000 కట్ట కావాలంటే 10,000 కట్ట తీసుకోండి, బైబిల్ కావాలంటే బైబిల్ తీసుకోండి. ఒక బైబిలు ఇటువైపు, డబ్బులు ఇటువైపు పెట్టారంట. వరుసగా వచ్చారు. ఎంతమంది తీసుకుంటారు? బైబిల్ సరిపోతాయా? 10 బైబిల్ సరిపోతాయా? 10,000 మందికి 10 బైబిళ్ళు, 10,000 మందికి 10 కట్టలు, 10,000 ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు మనసు కూడా ఎరిగి ఇవి ఇన్ని కట్టలు తెచ్చారో బైబిల్ కూడా అన్ని కట్టలు తేవచ్చు కదా. 10 బైబిల్ తెచ్చారంట. వచ్చారు. ఏమమ్మా బైబిల్ కావాలన్నా? మరియక్క, ఎవరు లేరు కదా మరియక్కలు. మరియక్క, ఏమయ్యా అబ్రాహ్మణ బైబిల్ కావాలన్నా, నీకు 10,000 కట్ట కావాలంటే మా ఇంట్లో బైబిల్ ఉన్నాయిలే అయ్యా, ఉన్నాయి. అది చిరిగిపోయింది, దానికి జిప్పు కూడా ఉండదు. బైబిల్ ఉందిలే అయ్యా, దుమ్ము పట్టిపోయింటుంది బైబిల్ ఉంది అయ్యా, 10,000 కట్టి అయ్యా, తీసుకొని పో. ఏమ్మా మరెక్క నీకు? నాకు కూడా డబ్బులే అయ్యా, డబ్బులే నాకు కూడా అని అందరూ 10,000 కట్టలు తీసుకొని పోయారంట. ఒక్కరన్నా బైబిల్ తీసుకుంటారంటే ఒక్కరన్నా. లాస్ట్లో ఒక ముసలామె దగ్గరికి వచ్చి, నేనేం చేచ్చయ్యా ఈ 10,000 డబ్బులు తీసుకొని, నా మనవాడు ఇంటి దగ్గర ఉన్నాడు, వానికి ఒక బైబిల్ వేయ్యా, వాడు చదువుకొని ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తాడయ్యా, కాబట్టి నా మనవనికి ఒక చిన్న బైబిల్ అయ్యా చదువుకుంటాడని బైబిల్ అడిగిందంట. హల్లెలూయా. స్టన్ అయ్యాడంట ఆయన. ఒకసారి ఇంటి దగ్గర మనవడు ఉన్నాడు కదా, డబ్బులు తీసుకోవచ్చు కదా. నా మనవడు రాలేయ్యా, నాకు 10,000 కట్టి, నా మనవనికి 10,000 కట్టి 2 కట్టలు తీసుకుపోవాలా అని బైబిల్ అయ్యా నా మనవనికి. అవునమ్మా, డబ్బులు ఏం చేస్తాయా ముసిల్దాని నేనేం చేస్తా డబ్బులు అంటారా? మా ముసలోళ్ళకే డబ్బులు కావాలా? నేను మంచాల పడితే ఎవరు చూస్తారు? నేను మంచాన కుంచాన పడితే ఎవరు చూస్తారు? అంటే వీళ్ళు పడాలని ఆశలకు నోటితో ఏం పలుకుతే అంతే కదా.
లెక్క ఎప్పుడు మంచానా కుంచానా ఇదే లోకం. అందుకే ఎత్తి పెడతా ఉంటారు. ఎత్తి పెట్టొద్దని కాదు, ఎత్తి పెట్టుకోండి మంచిది. కానీ ఆ మాట ఎందుకు రావాలా? ఎత్తి పెట్టుకోవడానికి కుంచానం అనడానికి ఆ మాట ఎందుకు రావాలా? ఎత్తి పెట్టుకోవడానికి రోగం అని ఎందుకు రావాలా? మంచానం కుంచం అని ఎందుకు రావాలా? ఎత్తి పెట్టుకోవాలంటే మెత్తి పెట్టుకో, వేస్ట్ చేయకు, వ్యర్థం చేయకు, మంచిదే. అవసరం అప్పుడు ఉపయోగపడుతుంది, ఇంటికో లేకపోతే ఒంటికో. బైబిల్ తీసుకుందంట, లాస్ట్లో కూర్చుందంట, ఓపెన్ చేసిందంట. బైబిల్ ఓపెన్ చేస్తే దేవుని బిడ్డలారా నమ్మండి, 10 బైబిల్ ఇచ్చాడంట ఆయన. ఒక బైబిల్ వద్దులేమ్మా, వీళ్ళకి ఎవరికి బైబిల్ వద్దంట, నువ్వే 10 బైబిల్ తీసుకుపో అని 10 బైబిల్ తీసుకొని బైబిల్ ఓపెన్ చేసిందంట. ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క పేజీలో అమెరికా డాలర్ ఉందంట. ఒక్కొక్క పేజీలో అమెరికా డాలర్. గట్టిగా కేకలేసిందంట, అయ్యా నాకు బైబిల్ ఇచ్చావు, బైబిల్ ఏంటో పేపర్లు కనపడుతున్నాయా? అవి పేపర్లు కాదమ్మా, అమెరికా డాలర్లు. హల్లెలూయా హల్లెలూయా. భార్యాభర్తలు పక్కన కూర్చుకొని పొడుచుకుంటున్నారంట. సచ్చినవాడా, నువ్వని తీసుకోవచ్చు కదా ఒక బైబిలు. డబ్బులల్లా ముసిల్దానికి వాయినే, డబ్బులల్లా ముసిల్దానికి వాయినే. ముందు చెప్పాను కదా, పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటారు. హల్లెలూయా. నీకే తల్లి, ఏం చేసుకుంటావో, నువ్వు పెట్టుకుంటావో, నీ మనవనికి పెట్టుకుంటావో, నీ కొడుకులకు పెట్టుకుంటావో, నీ ఇష్టం. ఆ డబ్బులన్నీ ఎన్ని పేజీలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని పేజీలు ఉన్నాయండి? చూడండి, తప్పే ఉంది. లాస్ట్ పేజీ చూడండి, 242. ఒకటి 787. ఇంకా కొన్ని పేపర్లు ఎక్స్ట్రా ఉంటాయి. 787 ప్లస్ 240 ఎంతైనాయి? 1000 అనుకోండి. 1000 పేజీలు ఉన్నాయి, $1000 అంటే ఒక్కొక్క పేజీలో ₹50 ఉందంట. అప్పుడు ఎంతైనట్టు? ఇప్పుడు 1000 ఇంటూ 50 ఎంతైనట్టు? 50,000. ఒక్కొక్క బైబిల్లో 50,000. ఎన్ని బైబిల్ ఉన్నాయి? 10 బైబిల్లో. ఇప్పుడు వీళ్ళు 10,000 తీసుకునే వాళ్ళు గొప్పలు అయినారా? వీళ్ళు తీసుకునే వాళ్ళు, ఈమె తీసుకునే వాళ్ళు గొప్పలు అయినారా? కదా దేవుని బిడ్డలారా, ఇది రహస్యం. రహస్యం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు అదే కదా, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా.